కళాని తల్లి బిడ్డగా ఎదిగిన మున్నాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కావిలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. డ్యాన్స్ మాస్టర్ మున్నా ఏర్పాటు చేసిన రాక్ అండ్ రోల్ స్టూడియో ఏర్పాటు చేసి 23 సంవత్సరాలైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావిలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మున్నాను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి మున్నాతో పాటు డ్యాన్స్ విద్యార్థులకు కేకును తినిపించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ డ్యాన్స్ మాస్టర్ మున్నాను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపై ప్రత్యేక పాట ఏర్పాటు చేసి దానికి డ్యాన్స్ చేయించడం జరిగింది. మున్నా యొక్క కళాకారుడిగా 23వ బర్త్డే కాబట్టి ఈ సందర్భంగా ఆ అబ్బాయికి మనం అందరం కూడా బర్త్డే విషయం ఓకే. మున్నా మిత్రుడు రాక్ అండ్ రోల్ కార్యక్రమం 23 సంవత్సరాల తన జర్నీ, ఎత్తుపల్లాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు అన్నీ దిగమింగి ఆనందంగా తను నమ్ముకుని తన ఇంటికి వచ్చిన పిల్లలకి నృత్యాన్ని నేర్పుతూ అదే తన జీవిత పరమావధిగా భావిస్తూ కళామ తల్లి బిడ్డగా ఎదిగిన మున్నాని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ తల్లి నృత్యమాత ఆ బిడ్డ శరీరంలో ప్రవేశించి ఎంతో మందికి ఈ రోజున నృత్యం నేర్పిస్తున్నందుకు వారికి సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి దగ్గర నేర్చుకున్న బిడ్డలందరూ ఎన్నో అవార్డులు రివార్డులు పొందుతూ కన్న తల్లుల రుణం తీర్చుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ జీవితంలో నవ్వు చాలా ప్రధానమైనది. ప్రతి మనిషికి ఆనందం చాలా అవసరం. డబ్బులో లేదు ఆనందం, జీవితంలో ఉద్యోగం లేదు ఆనందం. అన్నిటినీ మర్చిపోయి 5 నిమిషాల్లో కంట్రోల్లోకి తీసుకొచ్చేది ఒక నృత్యమే. ఎంతటి కర్కోటకునైనా, ఎంత భాగోద్వేగం లేని వ్యక్తినైనా ఒక 5 నిమిషాల నృత్యంలో తన వైపును మళ్లించుకుని ఎదుటి వ్యక్తి యొక్క బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసి కళ్ళల్లో వెలుగు, పెదాల మీద చిరునవ్వు చిందే విధంగా చేయగలిగేటువంటి నృత్యం ఈరోజు కళ చాలా గొప్పది. 1 పాట, 2 నృత్యం ఎంతటి బాధనైనా దిగమింగేటట్టు చేయగలదు. ఈరోజు నిజంగా తల్లులందరినీ కూడా అభినందించాలి. పాఠ్య పుస్తకాలకే బిడ్డల్ని పరిమితం కానీయకుండా వాళ్ళల్లో ఉండే శక్తిని బయటికి తీస్తూ వాళ్ళు కూడా కళామ తల్లి పట్ల ప్రేమను పెంచుతూ నాట్యం పట్ల, నృత్యం పట్ల, పాటల పట్ల, చిత్రలేఖనం పట్ల, లలిత కళల పట్ల పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి తల్లులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నృత్యం నృత్యం ఒక ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్. మనసుకి ఎంత ఎక్సర్సైజ్ అవసరమో శరీరానికి కూడా అంత ఎక్సర్సైజ్ అవసరం. ఈరోజు నృత్యం అంటూ చేయటం అలవాటు పడితే వాళ్ళ బాడీ చాలా ఫిట్గా ఉంటుంది. ఒక సమస్యని ఎదిరించే శక్తిని పెంచుకుంటారు. ఒక సమస్య నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి యుక్తిని పెంపొందించుకుంటారు. ఒక స్పోర్ట్స్మెన్షిప్ని పెంచుకుంటారు. ఎదుటి వ్యక్తిని తృప్తిపరచడానికి తన లయ, తన శృతి, తన కదలికలను ఎలా భంగిమల రూపంలో చూపించి ఎదుటి వాళ్ళని అరకట్టుకోవడానికి ఒకే వయసున ఒకేసారి మెదడు, రెండు శరీరాన్ని ఏకాకృతి చేస్తూ నాట్యం చేసే తరుణంలో ఆ బిడ్డలు చూసేటువంటి తపన ఉందే, అది జీవితంలో ఎన్ని ఒత్తిళ్లైనా ఎదుర్కొనే శక్తిని వాళ్ళు పెంపొందించుకుంటారు.